చూసి అదుపు తప్పుతున్న మనసుని మెలిపెట్టి, చాలా బాగున్నావమ్మో అంటూ ఫోర్ హెడ్ కిస్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు రిషి. ఈరోజు ఏమైంది బావకి అని నవ్వుకొని హాల్లో సోఫాలో కూర్చుని రిషి కోసం వెయిట్ చేస్తుంది హర్షి. కాసేపటికి ఫ్రెష్ ఇంకా రెడీ అయ్యి వచ్చి వెళ్దామా అని అడిగాడు టీషర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ. హా అంటూ పైకి లేచి చెదిరిన అతని క్రాఫ్ట్ని సరి చేసి, ఇప్పుడు వెళ్దాం అంది హర్షి. తన చేతిలో హర్షి చేతిని బంధించి చిరునవ్వుతో హర్షిని చూసి బయటకు నడుస్తున్నాడు రిషి. హర్షి ఆనందానికి అవధుల్లేవు. రిషిని మురిపంగా చూస్తూ, ఈ మూమెంట్లో లైఫ్ ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది బావా అనుకుంటూ పక్కన నడుస్తుంది. కార్ డోర్ తీసి హర్షి ఎక్కాక తను కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు రిషి. పొద్దున్నుండి షాక్లే తగులుతూ ఉండడంతో కనురెప్పలు భారంగా మూసి తెరుస్తూ రిషిని చూస్తుంది ఆశ్చర్యంగా. నిన్నే అడిగేది, కళ్ళు తెరిచే నిద్రపోతున్నావా అంటూ తన ముఖం మీద చిటికెలేశాడు రిషి. నువ్వు ఇలాంటి షాక్లు ఇస్తుంటే నాకు తేరుకోవడం కష్టంగా ఉంది బావా అంటూ. అయినా నాకేం తెలుస్తుంది, ఎప్పుడైనా బయటకు వెళ్ళానా, ఎక్కడికైనా నువ్వే తీసుకెళ్తావు కదా అంది హర్షి. ఆ విషయం నాకు తెలుసు, నువ్వేం తెప్పి పడవని అవసరం లేదు. బట్ జనరల్గా కాలేజ్లో ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే నీకు కూడా ఆ ప్లేస్కి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది కదా, అలా ఏమైనా ఉంటే చెప్పు వెళ్దాం. ఫ్రెండ్స్తో రెస్టారెంట్ విషయాలు మాట్లాడుకున్న ఫ్రీడమ్ కూడా ఇచ్చారా తమరు నాకు అని వెటకారంగానే. నేను ఎప్పుడు ఫ్రెండ్స్తో అలాంటి టాపిక్స్ మాట్లాడలేదు బావా అని ఇన్నోసెంట్గా చెప్తుంది హర్షి. చనువు ఇచ్చాను కదా అని ఎక్స్ట్రాస్ చేస్తే తోక కత్తరిస్తా. అయినా నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు అని విసుగ్గా తను అనుకున్న ప్లేస్కి కార్ని పరుగులు పెట్టించాడు. దారిలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా బొంగమూత పెట్టుకుని కూర్చున్న హర్షిని చూడగానే తన చిరాకంతా మాయమైంది. మూతి మరీ అంతలా సాగదీయకే, ముందుకు వచ్చేస్తుందేమో అంటూ నవ్వాడు రిషి. కొంతసేపు బెట్టి చేసినా తను కూడా అతను నవ్వుతో శృతి కలిపింది. పార్కింగ్లోకే ఫుడ్ ఎవరు తీసుకురారు, లోపలికి వెళ్దామా అని అడిగాడు రిషి. మూతి తిప్పి కార్ డోర్ తీసుకుని కిందకి దిగింది. తన చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు రిషి. ముందే రిజర్వ్ చేసిన సీట్లో తన్ని కూర్చోబెట్టి మెనూ కార్డు తన ముందుకు జరిపి, ఏం తింటావో నీ ఇష్టం, ఆర్డర్ చేయి అన్నాడు రిషి. కళ్ళు టపటపలాడించి మెనూ కార్డు తీసుకుని చూస్తుంది. ఎంత చూసినా ఏం తినాలో తనకు క్లారిటీ రాకపోవడంతో నువ్వే ఏదో ఒకటి చెప్పే బావా అంది హర్షి. నీ ఇష్టాలకి నేను విలువ ఇవ్వలేదు అంటావు, ఇస్తేనేమో నా చాయిస్కే వదిలేస్తావు. ఎందుకే నన్ను ఇలా ఆడుకుంటున్నావు? నావన్నీ చిన్న చిన్న కోరికలు బావా, అవి తీర్చకపోతే అలాగొస్తుంది అంతే, కోపం రాదు. ఈలోగా వెయిటర్ రావడంతో తనకు ఆర్డర్ చెప్పి, చిన్న చిన్న కోరికలా, ఏంటి అవి అని అడిగాడు. ఫస్ట్ వన్, నువ్వు నాతో ప్రేమగా మాట్లాడడం, నా అల్లరంతా ఓపికగా భరించడం, నా మీద అస్సలు కోపం తెచ్చుకోకూడదు. ఆల్రెడీ చేస్తుంది అదేగా అని కొనుక్కున్నాడు రిషి. సెకండ్ వన్, ఇప్పటి వరకు మనం అంటే నువ్వు నేను మాత్రమే కాకుండా మన ఫ్యామిలీ ఉండాలి. ఇబ్బందిగా కదులుతున్న రిషిని చూసి, నేనేం వేరేగా చెప్పట్లేదు, మన పిల్లలు రావడానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళు వచ్చేలోపు మన ఫ్యామిలీని కాస్త ఎక్స్టెండ్ చేద్దాం. అంటే ఎలా అని అడిగాడు. దానికి నా దగ్గర ప్లాన్ ఉంది, ఇక్కడ కాదు, తర్వాత చెప్తా అంది హర్షి. సరే నీ ఇష్టం అంటూ ఎంట్రన్స్ వైపు చూసిన రిషి అప్పుడే లోపలికి వస్తున్న అంకిత అలియాస్ శూర్పణఖని చూసి, ఛా ఇది ఇప్పుడే రావాలా అనుకున్నాడు. అంకిత ఎటూ లుక్ ఇవ్వకుండా కార్నర్లో కూర్చుని వెయిట్ చేస్తున్న తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ క్షణానికి అమ్మాయి అని ఊపిరి తీసుకున్నా తను చూడకుండా ఉంటుందన్న గ్యారంటీ లేదు కాబట్టి అంకిత చూపు హర్షి మీద పడకూడదు అనుకుని, అమ్మో ఇంటికి వెళ్దాం పదా అన్నాడు రిషి. ఏమైంది బావా, ఫుడ్ ఆర్డర్ కూడా ఇచ్చేసాను కదా, వేస్ట్ అవుతుంది. పర్లేదు, నేను ఇంకెవరికైనా ఇచ్చేయమని చెప్తాను, ఇందిక్కడి నుండి వెళ్ళిపోదాం పదా అంటూ తనని చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు రిషి. సడన్గా రిషికి ఏమైందో అర్థం కాక ఆందోళనగా ఉన్న అతని ముఖాన్ని అయోమయంగా చూస్తుంది హర్షి. కారెక్కి కూర్చున్నాక వెంటనే తన నుండి పోనించాడు. హర్షి ఫేస్లో నిరాశ కనిపెట్టి షిట్ అంటూ స్టీరింగ్ మీద పంచిచ్చి, సారీ అమ్మో అన్నాడు చిన్నగా. ఇట్స్ ఓకే బావా అని డల్గా చెప్పి కారు అద్దాల నుండి బయటకు చూస్తుంది హర్షి. తన డల్నెస్కి కారణం తనేనా అనుకుంటూ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ లేక కారు పక్కకు ఆపాడు. ఎందుకు ఆపావని కూడా అడగాలనిపించలేదు హర్షికి. రాక్షసి, దాన్ని చూసిన పాపమే, మా సంతోషాలని నాశనం చేస్తుంది అనుకుని
అమ్మో సారీ అని చెప్పాడు రిషి హర్షి చేతులు పట్టుకొని. బాగా తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్దాం బావా, చాలా టైర్డ్గా అనిపిస్తుంది అంది రిషి చేతి నుండి తన చేతిని విడిపించుకుని. డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్ళి కారు ఆపాడు. విసురుగా డోర్ తీసి లోపలికి వెళ్తూ అప్పటి వరకు అదిని పెట్టి ఉంచిన కన్నీళ్ళని స్వేచ్ఛనిస్తూ ఉంది హర్షి. ఇదంతా అంకిత వల్లనేనని రిషి పిడికిలు బిగుసుకోగా హర్షి డల్ మూడ్ని ఎలా అయినా మార్చాలనుకుని ఫోన్ చేతులకు తీసుకుంటాడు. ఏంటో నువ్వు చెప్పేది అని ఆశ్చర్యంగా అడుగుతుంది పార్వతమ్మ. అవును నానమ్మ, తట్టుకోవడానికి కష్టంగా ఉన్న ఇదే నిజం. నాన్న బాబాయిలే పెదనాన్న పెద్దమ్మ అత్తయ్య మావయ్యలని యాక్సిడెంట్లో చంపించేశారు. విషయం విన్న పార్వతమ్మ కుప్పకూలిపోతే ఆకాష్ అమ్మ పిన్నిలైన ఉమాకృష్ణలు నిశ్చేష్టులై నిలబడ్డారు. ఆస్తి మీద ఆశ ఉందనుకున్నాను, ప్రాణాలు తీసేంత పాశం ఉందనుకోలేదురా. రాముడు లాంటి పిల్లలు కావాలనుకుంటే రావణాసురులు పుట్టారు. నేనేం పాపం చేస్తే నా కడుపున ఇంత కర్కశులు పుట్టారని గుండెలా విసేలా ఏడుస్తుంది పార్వతమ్మ. వాళ్ళు మూర్ఖులు అని తెలుసు, కానీ మరీ మనుషుల ప్రాణాలు తీసేసి మృగాలు అనుకోలేదు అంది ఆకాష్ అమ్మ ఉమ. ఇప్పుడు ఎన్ననుకొని ఏం లాభం అక్క? రిషి హర్షులకి జరిగిన అన్యాయాన్ని మనం తీర్చగలమా? పక్కనే ఉండి కూడా వాళ్ళ మోసాలని కనిపెట్టలేని గుడ్డి వాళ్ళం అయిపోయాం కదక్క అంది ఆకాష్ పిన్ని కృష్ణ. నా మనవడు మనవరాలు సంతోషంగా ఉంటే చాలనుకున్నాను, కానీ వాళ్ళ ఆనందాల్ని లాగేసుకునే రాక్షసుల్ని కూడా నేనే కన్నానంతే తెలుసుకోలేదు అంటూ ఏడుస్తుంది పార్వతమ్మ. నానమ్మ, ఇలా ఏడవకు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నాడు ఆకాష్ ఆమెని గుండెకి హత్తుకొని. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది పార్వతమ్మ. తన్ని బెడ్ మీద పడుకోబెట్టి కంగారుగా డాక్టర్కి ఫోన్ కలిపాడు ఆకాష్. డాక్టర్ వచ్చి చెక్ చేశాక నాన్నమ్మకి ఏమైందని అడిగాడు. ఈ ఏజ్లో ఆవిడకి స్ట్రెస్ ఇచ్చే విషయాలు ఏవి చెప్పకండి. మెంటల్లీ డిప్రెస్ అయితే మతిమరుపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీలైనంత వరకు తను ఆరోగ్యంగా మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. కాసేపటికి స్పృహలోకి వస్తారు. ఏమైనా అవసరం ఉంటే కబురు పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. సారీ నానమ్మ, నీకు చెప్పకూడదు అనుకుంటూనే నాన్న బాబాయ్ గురించి చెప్పాను అని తనని తాను నిందించుకున్నాడు ఆకాష్. ఊరుకో ఆకాష్, నువ్వు ఇప్పుడు చెప్పకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళదన్నది తెలిసేది కాదు. ఇప్పటికైనా వాళ్ళతో సంబంధం లేకుండా బ్రతుకుదాం అంది ఉమ. తన రూమ్లో కూర్చొని మ్యాగజైన్ తిరిగేస్తున్న హర్షి దగ్గరికి వచ్చాడు రిషి. తన చేతిలో బుక్ లాక్కొని అమ్ము అని ప్రేమగా పిలిచాడు. అతని వైపు సీరియస్ లుక్ ఒకటి ఇసిరి నాకు నిద్ర వస్తుంది అని చెప్పి బెడ్ మీద వాలిపోయింది. సైడ్కి తిరిగి పడుకున్న హర్షిని పక్కన నుండి చూస్తూ అమ్ము సారీనే అన్నాడు రిషి. చేయాల్సిందంతా చేసేయడం, సారీ చెప్పడం, ఎదురు ప్రశ్నించకూడదు, మాట్లాడకూడదు. ఏమైనా అంటే కోపాలు వచ్చేస్తాయి. మీకే వస్తాయి మరి కోపాలు, మాకు రావు. సారీ చెప్తున్నా కదా, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చెయ్యి అన్నాడు రిషి హర్షి పక్కన కూర్చొని. ఆవేశంగా పైకి లేచి నేను అడిగాను బయటికి తీసుకెళ్ళమని. నా పాటికి నేను మాడిపోయిన దోశలు తింటూ ఉంటే ముద్దు పెట్టి మరీ బయటకు వెళ్దామని చెప్పి తీసుకెళ్ళి తీరా ఫుడ్ వచ్చే టైంకి ఉన్నట్టుండి ఏదో డైనోసార్ దాడి చేయడానికి వచ్చినట్టు అలా తీసుకొచ్చేస్తావా? అది డైనోసార్ కాదు అనకుండా నిన్నెక్కడ మింగేస్తుందో అని నా భయం అని మనసులో అనుకుని ప్లీజ్ క్షమించవే అని కళ్ళతోనే రిక్వెస్ట్ చేశాడు రిషి. ఎంతసేపు నీ ఆలోచనలు, నీ అభిప్రాయాలు, నీ ఇష్టాలు, నాకేం కోరికలుండో ఇష్టాలుండో అని నసుకుతున్న హర్షిని చూసి అమ్మ ప్లీజ్, ఇక నాకు భరించే ఓపిక లేదు అంటూ ఇద్దరి పెదవుల్ని ఏకం చేశాడు. అతన్ని తిట్టడానికి తెరిచిన నోరు మూసే దారి లేక అన్ఎక్స్పెక్టెడ్ ముద్దుకి షాక్తో కళ్ళు పెద్దవి చేస్తే ఊపిరి భారం అవుతున్న వేళ తనని తీరిగ్గా వదిలి అమ్ము నేను హర్ట్ చేసినందుకు సారీ, నాతో రా అంటూ షాక్లో ఉన్న తను చేపట్టుకుని మేడ మీదకి తీసుకెళ్ళాడు రిషి. అక్కడ సెటప్ చూసి నోరు తెరిచిన హర్షి నోటిని చేత్తో మూసేసి ఇందాకిచ్చిన డోస్ సరిపోలేదా అని అడిగాడు చిలిపిగా కళ్ళతో తన కళ్ళలోకి చూస్తూ. సిగ్గుతో తలవాలు చేసిన హర్షి ముఖాన్ని చేతులకు తీసుకుని నాకు నీ సేఫ్టీ ముఖ్యం అమ్ము, ఎలాంటి చెడు దృష్టి నీ మీద పడకూడదనే నా తాపత్రయం. రెస్టారెంట్లో నా కాలేజ్ మేట్ కనిపించింది. తను నా కాలేజ్ డేస్లో ప్రపోజ్ చేసింది. నేను చూసి తను జెలస్ ఫీల్ అవ్వచ్చని, దానివల్ల నీకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని, తను చూడకుండా ఉండాలని నిన్ను తీసుకొచ్చేసాను. ఈ మొక్కేదో అక్కడే చెప్పొచ్చు కదా, అది
నన్ను చూడడానికంటే ముందే దాని మొహం పచ్చడి చేసేదాన్ని అంది పిడికిలు బిగించి చూపిస్తూ. నీకు అంత సీన్ ఉందా అన్నట్టు చూస్తున్న రిషిని చూసి, ఏంటలా చూస్తున్నావు? నేను నీ దగ్గరే కాదు బయట కూడా ఇంతే పవర్ఫుల్గా ఉంటాను అని చెప్పింది. చేసిన బిల్డప్ చాలు, ఆకలేస్తుంది, తిందామా? తన మేడ మీద అరేంజ్ చేసిన మూన్లైట్ డిన్నర్ సెట్ వైపు చూపిస్తూ. నాకు కూడా. ముందు పద బావ అంటూ రిషి చేపట్టుకొని లాక్కెళ్ళింది. ముందు రిషికి వడ్డించి తను ఇంకో ప్లేట్ కోసం చూడగా కనిపించకపోవడంతో, అయ్యో ఒకటే ప్లేట్ పెట్టా బావా, నేను ఇంకోటి తెస్తాను అంటూ కదులుతున్న హర్షి చేపట్టుకుని ఆపి, ఇంకో ప్లేట్ కావాలనే తీసుకురాలేదు. ఇందులోనే ఇద్దరం తినకూడదా? తినొచ్చు, కానీ తమరి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా అంటూ రిషి పక్కన కూర్చుంది హర్షి. ఫస్ట్ తనకి తినిపించి తను కూడా తిన్నాక అక్కడే నడుం వాల్చారిద్దరు. వెన్నెల విరబూస్తున్న చందమామని తదేకంగా చూస్తూ కాసేపు మౌనంగా ఉండిపోయారు ఇద్దరు. టూర్కి వెళ్దాం అనుకున్నాం కదా, ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు రిషి. ఊటీ అంది హర్షి ఎక్సైట్ అవుతూ. అది హనీమూన్ ప్లేస్ కదే, పెళ్ళైన కపుల్స్ వెళ్తారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనకు కూడా పెళ్ళయింది రిషి భుజాన్ని తడుతూ. వెళ్ళి ఏం చేద్దాం? ఇప్పటిదాకా మనం పెట్టుకున్న హద్దుల్ని గీతల్ని చెరిపేద్దాం అంది మెరిసే కళ్ళతో.